లోకానికి వెలుగంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. సాక్ష్యం అంటే మన బ్రతుకే. మనము ఏ విధంగా యేసుక్రీస్తుని ఆహ్వానించామో మన బ్రతుకులో, యేసుక్రీస్తు కోసం ఎలాగైతే బ్రతుకుతున్నామో మన క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క లైఫ్ ద్వారా ఇచ్చే సాక్ష్యమే యేసుని గురించి వెలిగించే ఆ కొవ్వొత్తే. కొవ్వొత్తి వెలిగించి వెళ్ళిపోవడము ఆనవాయితీ కాదు, ఆచారం కాదు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనము ఈరోజు క్యాండిల్ లైట్ అనేది ప్రారంభించుకున్నాం. దాని చరిత్ర మరి చాలా ఉంది కాబట్టి అది నేను టచ్ చేయట్లేదు, కానీ వాక్యానుసారంగానే ఈ మాటలని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుండి ఎవరైతే యేసుని గురించి సాక్షిగా నిలబడాలని ఆశపడితే, యేసు కోసం నేను బ్రతకాలి అని, నేను వెలుగు సంబంధిగా నేను ఉండాలనుకుంటే, మొట్టమొదటిగా ఈ లోకంలో ఉన్న వెలుగుని మీ బ్రతుకులో ఆహ్వానించండి. చీకటిగా ఉన్న బ్రతుకును, అంధకారంలో ఉన్న బ్రతుకును వెలిగించేవాడే యేసు ప్రభు. కాబట్టి ఈరోజు వెలుగు సంబంధిగా నీవు సాక్షిగా నిలబడాలంటే, ఈ లోకంలో వెలుగైన యేసుకి సాక్షిగా గుర్తుగా ఈ క్యాండిల్ లైట్ని వెలిగిస్తూ ఆయన ఆరాధిద్దాం. క్రిస్మస్ అంటే ఆరాధననే మొట్టమొదటిగా మనము నేర్చుకున్నాం, విన్నాం. కాబట్టి ఆ ఆరాధనే ఈ యొక్క వెలుగు ద్వారా మనం ప్రకటిస్తూ, మరి యేసు కోసం జీవిస్తూ, ఆయన కొరకు నిరంతరం కూడా సాక్షిగా నిలబడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క క్యాండిల్ లైట్ని నేను వెలిగిస్తున్నాను.